హాయ్! నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పల్లీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక నేను క్యాషూ నట్స్ ఒక కప్ తీసుకున్నాను. బాదం ఒక కప్ తీసుకున్నాను. ఇవి మంచిగా తురుముకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక నేను కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడెక్కాక పల్లీలు ఒక కప్ తీసుకున్నాను. పల్లీని వేపుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. వేగాయా లేదా ఒకసారి ఇలా చూసుకుంటే సరిపోతుంది. అలా వేగాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న నట్స్ ని వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ పల్లీ లడ్డు చాలా హెల్దీ. ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకున్నా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ. ఎందుకంటే ఇందులో నట్స్ ఉంటాయి. ఇంకా పీనట్స్ వల్ల ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇందులో బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి ఆ బెల్లం వల్ల మనకు ఐరన్ కూడా వస్తుంది. ఈ రెసిపీ 10 నిమిషాల్లో అయిపోతుంది. మీకు కూడా నచ్చుతుంది. ఇక్కడ నేను పల్లీని పౌడర్ లా చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక ఒక కప్పు బెల్లం కూడా తీసుకొని బెల్లం యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ కూడా తీసుకున్నాను. ఇక్కడ ఇలాచీ వేసుకోవడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది లడ్డు. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను నేను. అంటే బెల్లం పూర్తిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను 2 స్పూన్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఉండ చుట్టుకోవాలి మనం. మంచిగా మిక్స్ చేసుకొని అంటే పూర్తిగా కలుపుకొని తర్వాత ఉండ చుట్టుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఈజీగా వస్తుంది. కావాలంటే మీరు ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వల్లే మంచి ఫ్లేవర్ ఉంటుంది. తినడం వల్ల హెల్త్ కూడా మంచిది. ఈ లడ్డు పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది. తింటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చుతుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి. లడ్డు చుట్టుకొని పెట్టుకొని మీకు కావలసినట్టు వేరే బాక్స్ లో పెట్టుకోండి. రోజు పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్ లా ఇవ్వండి. చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.